హాయ్ అండి, ఈరోజు మనం ప్రిపేర్ చేసుకుందాము బీరకాయ మెంతం కూర. ముందుగా బీరకాయలు తీసుకొని దాని పొట్టు అంతా తీసేసి సన్నగా ముక్కలుగా తరుక్కోవాలండి, కట్ చేసి పెట్టుకోవాలి. ఒక బౌల్లో వాటర్ తీసుకొని కట్ చేసుకున్న ముక్కలన్నీ దానిలో ఒకటి వేసేసి కడిగేసి పక్కకు పెట్టేసుకోవాలండి. గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర వేసేసి సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు వేసేసుకోవాలండి. దాంట్లో ఉల్లిగడ్డ వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. దాని తర్వాత చిన్న మెంతం కూర అండి, కడిగి పెట్టుకున్న చిన్న మెంతం కూర యాడ్ చేసేసి కలిపేసుకోవాలండి. కలిపిన తర్వాత దానిలోపట సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆయిల్ మొత్తము బీరకాయ ముక్కలకు పట్టే విధంగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత పసుపు ఉప్పు మొత్తం బీరకాయ ముక్కలకి పట్టే విధంగా నీట్గా కలుపుకోవాలి. దాని లోపల వాటర్ వచ్చేదాకా కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిచ్చుకోవాలండి. బీరకాయ ముక్కల వాటర్ వస్తుంది, నీట్గా కలిపేసుకోవాలండి. వాటర్ వచ్చేసింది. దాని లోపల 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి. మీకు టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. 2 స్పూన్ల కారం వేసుకుంటున్నాండి, టీ స్పూన్ల కారము. మొత్తము కారం ధనియాల పొడి ఆ ముక్కలకి పట్టే విధంగా, బీరకాయ ముక్కలకి పట్టే విధంగా కలిపేసుకోవాలండి. అలాగే కలుపుతూ ఉంటే దాని లోపల కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది. ఆయిల్ పైకి తేలిన తర్వాత 3 టమాటాలు అండి నీట్గా సన్నగా కట్ చేసి దాని లోపల వేసేసేయాలండి. టమాటాలు కూడా ఆ గ్రేవీలో కలిసే విధంగా కలిపేసి కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలండి. కూర మొత్తం దగ్గరికి అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉన్న బీరకాయ మెంతం కూర రెడీ అయిపోయిందండి. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ప్రీతిస్ కిచెన్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.